ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. విశాఖ నగర శివారు ప్రాంతంలోని తర్లవాడ గ్రామంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న భారీ డేటా సెంటర్ కు ఈ నెల 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. కేంద్ర అతిథుల సమక్షంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతం ఐటీ హబ్ గా మారుతుందని అంచనా వేస్తున్నా ఈ తరహా పరిశ్రమల నిర్వహణ వల్ల కలిగే పర్యావరణ పరిణామాలపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం విపరీతంగా పెరగడంతో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. సాధారణంగా డేటా సెంటర్లు స్థానిక ఎలక్ట్రిక్ గ్రిడ్ల ద్వారా విద్యుత్ను పొందుతాయి. అయితే 24/7 అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం గ్రిడ్లు సరిపోనప్పుడు టెక్ కంపెనీలు తమ సొంత గ్యాస్ పవర్ ప్లాంట్లను నిర్మించుకుంటున్నాయి. విశాఖలో ప్రారంభం కాబోతోన్న ఈ కేంద్రం కేవలం గ్రిడ్ విద్యుత్ పైనే ఆధారపడుతుందా లేక భవిష్యత్తులో గ్యాస్ ఆధారితంగా మారుతుందా అన్నది పర్యావరణవేత్తల ముందున్న ప్రధాన ప్రశ్న. ఒకవేళ డేటా సెంటర్లు గ్యాస్ ఆధారితంగా నడిస్తే అవి విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. గ్యాస్ ప్లాంట్ల ద్వారా కార్బన్ డయాక్సైడ్ తో పాటు అత్యంత ప్రమాదకరమైన మీథేన్ వాయువు కూడా లీక్ అయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ పత్రికలు తమ కథనాల్లో వెల్లడించాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇలాంటి ఒక్కో డేటా సెంటర్ కొన్ని చిన్న దేశాలు విడుదల చేసే మొత్తం ఉద్గారాల కంటే ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇది గూగుల్ వంటి సంస్థలు 2030 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాలకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు.